ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ఇంతవరకు మనం భగవద్గీతలోని 6 అధ్యాయాలను సంపూర్ణంగా చెప్పేసుకున్నాం. ఇక ఈరోజు సప్తమోధ్యాయ అనగా 7వ అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఈ 7వ అధ్యాయాన్ని జ్ఞాన విజ్ఞాన యోగం అని పిలుస్తారు. భగవంతుని యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తుల విస్తారాన్ని వివరించడంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఈ శక్తులన్నీ దారంతో కూర్చిన పూసల వలె తనయందే ఉన్నాయని శ్రీకృష్ణుల వారు వివరించారు. ఇంకా తనకు శరణాగతి చేయని 4 రకాల మనుషుల గురించి మరియు తన యందు భక్తిలో నిమగ్నమయ్యే 4 రకాల మనుషుల గురించి ఇందులో వివరించారు. శ్రద్ధాభక్తులతో ఎవరైతే తనను భజిస్తారో, ఎవరైతే తమ మనోబుద్ధులను ఐక్యం చేస్తారో వారిని అత్యంత ప్రియమైన వారిగా పరిగణిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఈ అధ్యాయంలో మొత్తం 30 శ్లోకాలున్నాయి. ఈ 30 శ్లోకాలను కూడా శ్రీకృష్ణ పరమాత్మే పలుకుతారు. ఇందులో ప్రతి శ్లోకానికి కూడా భావం చాలా విపులంగా వర్ణించబడింది. అది కూడా శ్లోకం చదివిన తర్వాత భావం చెప్పినప్పుడు. దయచేసి శ్రోతలు గమనించగలరు. ఇక ఆ భగవానుడిని మనసారా ఒక్కసారి మననం చేసుకొని ఈ 7వ అధ్యాయాన్ని మొదలు పెడదాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. భగవద్గీత 7వ అధ్యాయంలోని మొదటి శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్ముదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్ముదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఈ శ్లోకానికి భావం: శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారు. ఓ అర్జున, నాయందు మాత్రమే మనసు నిలిపి భక్తియోగ అభ్యాసం ద్వారా నాకు శరణాగతి చేసి నన్ను ఎలా అయితే నువ్వు సంపూర్ణంగా సందేహానికి తావు లేకుండా తెలుసుకోవచ్చో ఇప్పుడు చెప్తాను విను అని చెప్తున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ తలెత్తే ప్రశ్నలు ఇవి. భగవంతుడి గురించి తెలుసుకునే మార్గం ఏంటి? ఆయనపై మనసు పెట్టి ధ్యానం ఎలా చేయాలి? ఒక భక్తుడు దేవుడిని ఎలా పూజించాలి? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాన్ని తెలియజేసే ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యయనాన్ని ప్రారంభించారు. 2వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. ఈ శ్లోకం కొంచెం కష్టంగా ఉంటుంది, నెమ్మదిగా చదువుతాను. జ్ఞానంతేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞానంతేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఈ శ్లోకానికి భావం: నేను నీకు విజ్ఞాన సహితంగా తత్వజ్ఞానమును సంపూర్ణంగా తెలియజేస్తాను. ఏ విజ్ఞానాన్ని అయితే తెలుసుకున్న తర్వాత ఈ లోకంలో తెలుసుకోవడానికి ఇంకేమీ ఉండదో అలాంటి జ్ఞానాన్ని నేను నీకు సంపూర్ణంగా తెలియజేస్తాను అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఈ అధ్యాయంలో జ్ఞానం విజ్ఞానం అనే 2 పదాలు తెలియజేయబడ్డాయి కదా, వాటి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞానం అంటే ఇంద్రియ మనోబుద్ధుల చేత తెలుసుకోబడేదాన్ని జ్ఞానం అంటారు. మరి విజ్ఞానం అంటే ఆధ్యాత్మిక సాధన వల్ల అంతర్గతంగా లోపల నుండి తెలుసుకున్న దాన్ని విజ్ఞానం అంటారు. బుద్ధి వల్ల తెలుసుకునేది జ్ఞానం, అనుభవపూర్వకంగా తెలుసుకునేది విజ్ఞానం. ఉదాహరణకు, పంచదార తీయగా ఉంటుంది, వేప చేదుగా ఉంటుంది అని తెలుసుకోవడం జ్ఞానం అయితే, ఆ రుచులను స్వయంగా రుచి చూసి అనుభవపూర్వకంగా ఏది తీపో ఏది చేదో తెలుసుకోవడమే విజ్ఞానం. అదేవిధంగా గురువులు మరియు శాస్త్రాల నుంచి వచ్చేది జ్ఞానం అయితే, ఆ జ్ఞానంతో సాధన చేసి అంతఃకరణ శుద్ధి చేసుకున్నప్పుడు మనలో నుండి ఉదయించిన వివేకమే విజ్ఞానం. అలాంటి విజ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. జ్ఞాన విజ్ఞాన యోగంలోని 3వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం.
మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఈ శ్లోకానికి భావం: అర్జున, ఎన్నో వేల మంది మనుషులలో చాలా కొద్ది మంది మాత్రమే మోక్ష సిద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నించిన వారిలో చాలా అరుదుగా ఎవరో ఒకరు మాత్రమే నా నిజమైన తత్వమును తెలుసుకోగలుగుతున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. 7వ అధ్యాయంలోని 4వ శ్లోకం: భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టధా. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టధా. 4 మరియు 5 శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ భౌతిక మరియు దివ్య శక్తుల గురించి చెప్పబోతున్నారు. ఓ అర్జున, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి మరియు అహంకారం ఇవి నా భౌతిక శక్తి యొక్క 8 అంశాలు. ఈ 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది. ఈ శ్లోకానికి కొంచెం వివరణ చూస్తే, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేవి మహాపంచభూతాలుగా లేదా స్థూల సృష్టిగా పిలువబడతాయి. ఈ పంచభూతాలతో పాటు మనస్సు, బుద్ధి, అహంకారము అనేవి జతకూడితే అది అపరా ప్రకృతి అని పిలువబడుతుంది. 5వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ పరా ప్రకృతి అంటే ఏంటో కూడా వివరిస్తున్నారు. అది కూడా తెలుసుకొని మొత్తం వివరణ చెప్పుకుందాం. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఈ శ్లోకానికి భావం: ఓ మహాబాహువులు కలిగిన అర్జున, ఈ అపరా ప్రకృతికి అన్యంగా నా పరా ప్రకృతి ఇంకొకటి ఉంది. నా యొక్క జీవరూపమైన ఈ పరా ప్రకృతి చేతన ప్రకృతి అని తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. పరా ప్రకృతి అంటే ఏంటో చూద్దాం. జీవభూతమైన పరమేశ్వరుని చైతన్య శక్తియే పరా ప్రకృతి అని, పురుష తత్వమని చెప్పబడుతుంది. అపరా ప్రకృతి అంటే పంచభూతాలతో కూడిన మానవ దేహం, మనస్సు, బుద్ధి మరియు అహంకారం ఇవన్నీ కలిపి అపరా ప్రకృతి అయితే, పరా ప్రకృతి అంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క శక్తి. నడిపించే పరమాత్ముడే లేకపోతే జీవుడు ఒక జడ పదార్థంగానే మిగిలిపోతాడు అని ఇక్కడ ఉద్దేశ్యం. ఉదాహరణకు, ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు ఎన్ని ఉన్నా కరెంట్ అనేది లేకపోతే అవి అలాగే నిలిచిపోతాయి కదా. అలాగే భగవంతుడు అనేవాడు లేకపోతే జీవుడు అవ్యక్తంగానే ఉండిపోతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. ఇక ఈ రోజు వీడియోలో మనం భగవద్గీత 7వ అధ్యాయంలోని 1వ శ్లోకం నుండి 5వ శ్లోకం వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. శ్రీకృష్ణుల వారు అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారు: ఓ అర్జున, నాయందు మాత్రమే మనసు నిలిపి భక్తియోగ అభ్యాసం ద్వారా నాకు శరణాగతి చేసి నన్ను ఎలా అయితే నువ్వు సంపూర్ణంగా సందేహానికి తావు లేకుండా తెలుసుకోవచ్చో ఇప్పుడు చెప్తాను విను. ఏ విజ్ఞానాన్ని అయితే తెలుసుకున్న తర్వాత ఈ లోకంలో తెలుసుకోవడానికి ఇంకేమీ ఉండదో అలాంటి జ్ఞానాన్ని నేను నీకు సంపూర్ణంగా తెలియజేస్తాను. జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి, మరియు ఆ రెండిటి మధ్య తేడాను మనం 2వ శ్లోకం యొక్క భావం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా. అర్జున, ఎన్నో వేల మంది మనుషులలో చాలా కొద్ది మంది మాత్రమే మోక్ష సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన వారిలో అరుదుగా ఎవరో ఒకరు మాత్రమే నా నిజమైన తత్వమును తెలుసుకోగలుగుతున్నారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మిథ్య అహంకారము అనే ఈ 8 అంశాల సముదాయము
నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రకృతిని అపరా ప్రకృతి అని, జడ ప్రకృతి అని అంటారు. ఇది కాక ఈ సమస్త జగత్తును ధరించునట్టి మరొక ప్రకృతి కూడా ఉంది. అదే నా యొక్క జీవరూపమైన పరా ప్రకృతి. అదే చేతన ప్రకృతి అని నువ్వు తెలుసుకో అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించారు. ఈ అన్ని పదాల యొక్క అర్థాలను అంటే పరా ప్రకృతి, అపరా ప్రకృతి, జడ ప్రకృతి, చేతన ప్రకృతి, ఈ అన్నిటి యొక్క అర్థాలను శ్లోకాల యొక్క భావాలు చెప్పుకున్నప్పుడు చాలా విపులంగా చెప్పుకున్నాం. వినాలనుకున్నవారు ఒక్కసారి వెనక్కి వెళ్ళి శ్లోకాల యొక్క భావాలను వినగలరు. వచ్చే వీడియోలో 6వ శ్లోకం నుండి శ్లోకము మరియు భావము చెప్పుకుంటూ వెళ్దాం. అంతవరకు సెలవు. భగవద్గీతను తెలుసుకుందాం, ఇంకొంతమందికి తెలియజేద్దాం. సులువైన భాషలో భగవద్గీతను విని తరిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.